ప్లూరలిస్ట్ థియరీ ఆఫ్ పవర్ ఏం చెప్తుందంటే పవర్ అనేది మల్టిపుల్ కంపీటింగ్ గ్రూప్స్ మధ్య స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళంతా కూడా పవర్ని షేర్ చేసుకుంటారు. అది ఏ ఒక్క గ్రూప్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వదు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఒకవైపు, కార్పొరేట్ ఇంకోవైపు, మిలిటరీ ఇంకోవైపు, ఎన్జిఓస్ ఇంకోవైపు, అందరి దగ్గర కూడా పవర్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఏ ఒక్క గ్రూపో దాన్ని కంప్లీట్గా డామినేట్ చెయ్యదు అని ప్లూరలిస్ట్ థియరీ చెప్తుంది. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది రాబర్ట్ దాల్. ఆయన ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పారు. దీన్ని ఆయన పాలియార్కీ అన్నారు. మొనార్కీ అంటే ఒక్కల చేతిలో పవర్ ఉండడం, పాలియార్కీ అంటే పవర్ చాలామంది కంపీటింగ్ గ్రూప్స్ మధ్య ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడం. అయితే కొన్నాళ్ళకి రాబర్ట్ దాల్ తన ఒపీనియన్ మార్చుకున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకున్న గ్రూప్స్ అన్నిటికీ పవర్ ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వదు అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. సో ఆయన ఏం తెలుసుకున్నారంటే కార్పొరేట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో దే హోల్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పవర్ కంపేర్డ్ టు ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. సో తర్వాత ఆయన తన వెర్షన్ని మార్చి డిఫార్మ్డ్ పోలియార్కీ అన్నారు. అంటే పవర్ అనేది ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వదు, మల్టిపుల్ గ్రూప్స్ మధ్య స్ప్రెడ్ అవుతుంది. కానీ అందులో ఒక గ్రూప్ ఎక్కువ డామినెంట్గా ఉంటుంది. ఆ కార్పొరేట్ లాబింగ్ అనేది మోర్ పవర్ఫుల్ కంపేర్డ్ టు అదర్ గ్రూప్స్ అని చెప్పి ఆయన రివైజ్ చేయడం జరిగింది.